అంటే ఇప్పుడు థింకింగే బాగా మారిపోయింది కాబట్టి పాత వాళ్ళకి మనం అలాగే నిక్షిప్తమై క్లాసిక్స్ ఎలా అయితే అనుకుంటామో లైబ్రరీ ఫిల్మ్స్గా అయిపోయాయి ఇవన్నీ కూడా. సార్, రామ్ గోపాల్ వర్మ గారి థింకింగ్ ఎలా ప్రభావం చూపించింది సినిమాటోగ్రఫీ మీద కానీ? ఆయన కూడా చాలా ప్రత్యేకంగా యాంగిల్స్ అన్ని విచిత్రంగా ఉంటాయి, కాళ్ళ వేళ్ల మధ్యలోంచి కెమెరా పెడతారు. సో నేను జస్ట్ 2 days బ్యాకే మా ఇన్స్టిట్యూట్లో పిల్లలందరూ వచ్చాడు పిలిచి ఒక సినిమా వేశాను. మీరు చూడండి అయ్యా, ఇలాంటి సినిమాలు ఇండియాలో తక్కువ వచ్చారు అని చెప్పి. అది వేరే సినిమా ఏం కాదు, సత్య సినిమా మొన్ననే 25 ఏళ్ళు కంప్లీట్ అయిన ఒకేషన్ కూడా July 3rd అది అయింది. మేము 6th పెట్టాం, సాటర్డే నాడు. అది మళ్ళీ చూస్తే పిల్లలు అవాక్ అయిపోయారనమాట చూసి. ఆ సినిమాలో విశ్వరూపం ఎవరు, రామ్ గోపాల్ వర్మ, జేడి చక్రవర్తి, వాళ్ళందరితో అంటే పక్కగా ప్యూర్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఎట్ దట్ టైం బాంబే మాఫియాల మీద అద్భుతంగా తీశాడు, డేరింగ్గా తీశాడు అనమాట. ఎంతో రీసెర్చ్ చేశాడు, తర్వాత కలిసినాడు, మాట్లాడుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్ట్యూమ్ దగ్గర నుంచి మాఫియాల దగ్గర. రెండోది కెమెరామెన్ దానికి ఇతను మరి అంతకుముందు గోపాలరెడ్డి గారు ఫస్ట్ సినిమా ఏంటి, శివ గోపాలరెడ్డి గారు కెమెరామెన్. ఇంకెవరు రకరకాలు చేశారు, రంగీలేకేమో డబ్బురియార్ సుబ్బారావుని. బట్ ఈ సినిమాకి ఒక హాలీవుడ్ కెమెరామెన్ హోపర్ అని చెప్పేసి అతను, గరాళ్ళ హోపర్ అని ఇంకొక ఆయన. మరి దానికి అలా ఎందుకు వెళ్ళాడంటే అలాంటి టైప్ ఆఫ్ లైటింగ్ చేసి ఆ మనిషిని ఐడెంటిఫై చేశాడు, అలా పట్టుకున్నాడు. కెమెరామెన్స్ అఫ్కోర్స్ తెలుగులో స్టడీ క్యామ్ని గొప్పగా ప్రయోగించిన మనిషి రామ్ గోపాల్ వర్మ. ఇందులో చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది, నేను మా స్టూడెంట్స్తో సినిమా అయిపోయిన తర్వాత విశ్లేషణ అంటాం కదా, ఫిల్మ్ అప్రిసియేషన్ చెప్పాను. ఏమయ్యా, జేడి చక్రవర్తి హీరో కదా, జేడి చక్రవర్తిని ఎలా ఓపెన్ చేశాడు? అందరి మధ్యలోంచి ఒక మనిషి బీర్ బాటిల్స్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. హీరోని అలాగే చేస్తాము మనం. ఇప్పుడు ఈ సినిమాల్లో కాలు పెట్టగానే ఇక్కడి నుంచి ఇంత దుమ్ము లేస్తుంది, చెయ్యి క్లోజప్ పటపట ఇంకేదో ఉంటాడు, ఒక రకమైన మ్యూజిక్ కేవలం ధ్యాన. ఇప్పుడు ఇంట్రడక్షన్ హీరో అలా ఉంటుంది. అప్పుడు రామ్ గోపాల్ ఎలా చేశాడు, అలా చేశాడు మోస్ట్ అన్ఎజ్యూమింగ్గా. ఎంత దమ్ము ఉండాలండి అంటే అక్కడి నుంచి ఆ కుర్రోడు అలాగా లోపల మంచి బర్నింగ్ దాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగి యాంటీ సోషల్ ఎలిమెంట్లో చేతిలోకి వెళ్ళిపోయాడు. అన్ఇమాజినబుల్ సినిమా. నేను చెప్పాను, గాడ్ ఫాదర్ అనే సినిమా ఒకటి ఉంది, కల్ట్ సినిమా, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా. అది ఇండియాలో ఆయన ఫేవరెట్ సినిమా గాడ్ ఫాదర్. దాని రెప్లికా, దాని షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అది అక్కడంతా ఇంటర్నేషనల్ మార్కెట్లో అది ఎంత గొప్ప సినిమా, మార్కెట్ కాదు, ఫిల్మ్ మేకింగ్లో ఎంత గొప్ప సినిమానో ఇండియన్ దీంట్లో ఇట్ ఈస్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. అంత ఇంపాక్ట్గా ఉంటుంది. అయితే తర్వాత అంటే జనరల్గా నన్ను కూడా అడిగారు, మీరు ఎలాంటి సినిమాలు చేస్తారంటే నేను అన్ని జానర్స్ చేస్తాను అంటాం కదా. మరి నీ క్షేత్రాలు ఇది ఎలా చేశాను, ఆర్తనాదం, కళ్ళు సినిమాలు అంటే బ్లైండ్ పీపుల్తో చేయడం ఏంటి, నెక్స్ట్ ఆర్తనాదం ఏంటి, రకరకాల అంటాం కదా, అన్ని రకాలు. అలాగా ఆయన కూడా శ్రీదేవి దీంతో ఏంటంటే సినిమా వెంకటేష్తో క్షణం చేశాడు, ఇంకోటి రకరకాలు చేశాడు, గోవింద చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇలాగ. బట్ తర్వాత ఏమంటే 5D కెమెరాలు పెట్టి తన స్టేజ్ నుంచి దిగిపోయాడు. నేను అందుకనే రాము గురించి నేను స్టేట్మెంట్లు ఇచ్చాను. చాలామంది ఏంటి అలా ఇచ్చారంటే రాము గురించి. అవును, మేధావి అతను, దారి తప్పిన మేధావి ఈ రోజున. ఓపెన్ చెప్పాను, నాకు అంత చనువు ఉంది. అలా నాన్నగారు నేను మంచి ఫ్రెండ్స్ అండి, సౌండ్ ఇంజనీర్ కదా వాళ్ళ నాన్నగారు. అయితే అతను 5Dలతో సినిమాలు చేసి ఇంకోటి చేసి, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఇండియా నుంచి వెళ్ళిపోయి ఒక హాలీవుడ్లో నైట్ కే శ్యామలన్ తెలుసుగా మీకు? అయ్యో తెలుసు. ఆ రేంజ్ దాటి ముందుకెళ్ళగలిగిన దమ్మున్న, సిక్స్త్ సెన్స్, ఆ నైట్ కే శ్యామలన్ దాటుకుని ముందుకెళ్ళిపోయిన దమ్మున్న ఒక టెక్నీషియన్, విజనరీ, అంత గొప్ప మనిషి. కానీ ఎక్కడో పాకుడు రాళ్ళు ఏదో జరిగిపోయింది. ఆయన వేరే సినిమాలకు వెళ్ళిపోయాడు రకరకాలుగా. అప్పటికి రంగీలో గొప్పగా ఉంటుంది. సో మరి రామ్ గోపాల్ వర్మ గ్రేట్ టెక్నీషియన్, సమస్య లేదు.